నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న మీ నవచైతన్య సులభంగా అర్థం చేసుకోవడానికి క్విక్గా రివిజన్ చేసుకున్నందుకు గాను వీడియో పాఠ్యాంశాలు అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈ వీడియోలో మనం 10వ తరగతి బయాలజీలో 8వ పాఠ్యాంశమైనటువంటి అనువంశికత గురించి చదువుకుందాం. ఖచ్చితంగా డిఎస్సిలో 1 లేదా 2 ప్రశ్నలు వచ్చేటటువంటి ఏరియా కాబట్టి మనం దీన్ని పూర్తిగా లైన్ టు లైన్ ఒకసారి వివరించుకుందాం. సాధారణంగా పుట్టే జీవులు తల్లిదండ్రుల లక్షణాలు పొందడంతో పాటు కొన్ని కొత్త లక్షణాలు కూడా పొందుతుంటాయన్నమాట. అంటే తల్లిదండ్రులు పుట్టే బిడ్డలు తల్లిదండ్రుల లక్షణాలు రావచ్చు, లేదా తాత ముత్తాతల లక్షణాలు రావచ్చు, లేదా ఆ వంశంలో లేనటువంటి కొత్త లక్షణాలు కూడా రావచ్చు అనమాట. తర్వాత జరిగే ఇలాంటి కొత్త మార్పులే జీవరాశిలో వచ్చే గుర్తింపు తగిన కొత్త లక్షణాలకు దారితీస్తాయి. అంటే ఇది ఇలా కొనసాగుతుండేటప్పుడు కొన్ని తరాల తర్వాత ప్రాథమిక జీవికి మనకు చివరిలో వచ్చే జీవికి మనం ఈజీగా గుర్తించగలిగినటువంటి వైవిధ్యాలు అయితే కనిపిస్తూ ఉంటాయన్నమాట. కొత్త లక్షణాలు ఎలా ఉత్పన్నమవుతాయి అంటే ఈ కొత్త లక్షణాల్లో ఉండే వాటిని మనం ఏమని పిలుస్తామంటే వైవిధ్యాలు అంటారు. ఏదైతే మనం గుర్తించదగినటువంటి మార్పు ఎక్కడైతే వచ్చిందో ఆ గుర్తించదగినటువంటి ఆ చేంజ్ని మనం ఏమని పిలుస్తాం, వైవిధ్యము అని పిలుస్తాం అనమాట. దగ్గర సంబంధం గల సమూహాలకు చెందిన జీవుల మధ్య గల లక్షణాలలో ఉండే భేదాలను వైవిధ్యాలు అంటారు. అంటే దగ్గరగా ఉండే లక్షణాలను జీవుల మధ్య జరిగేటప్పుడు వాటితో పోల్చుకునేటప్పుడు కాస్త విభిన్నమైనటువంటి లక్షణాలు వస్తుంటాయన్నమాట. వీటిని మనం వైవిధ్యాలు అంటారు. వంశపారంపర్యంగా వచ్చిన కొత్త లక్షణాలు కూడా అప్పుడప్పుడు వైవిధ్యంలో లోను కావచ్చు. అంటే మన హెరిడిటీలో కూడా వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలు కూడా మనం తేడా గమనించవచ్చు. కొన్ని లక్షణాలు పైకి కనబడకుండా దాగుకొని మనం గుర్తించలేని విధంగా కూడా ఉంటాయి. అంటే వైవిధ్యాలు అనేవి బయటికి ప్రస్ఫుటంగా కనిపించవచ్చు, లేదా అంతరంగా కూడా నిగూఢంగా కూడా ఉండవచ్చు అనమాట. శతాబ్దాలుగా వైవిధ్యాల గురించి, ప్రకృతిలో వాటి పాత్రను గురించి ఎందరో జీవశాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా 19వ శతాబ్దం మొదట్లో శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించి వారి కృషి ఫలితంగానే వైవిధ్యాలు ఎలా చోటు చేసుకున్నాయి, అవి తర్వాత తరాలకు ఎలా అందించబడుతున్నాయి అనేది మనం తెలుసుకోగలిగాం. అంటే 19వ శతాబ్దం ప్రారంభం నుండి ఈ అనువంశికత పైన చాలామంది శాస్త్రవేత్తలు పరిశోధన చేసి నేటికైతే వాటి గురించి ఒక ఐడియా అయితే మనకు రావడం జరిగింది. 19వ శతాబ్దంలోనే ఈ విషయంలో ఎన్నో ప్రయోగాత్మక రుజువులను అందించిన గొప్ప శాస్త్రవేత్త గ్రెగర్ జోహన్ మెండల్ అని చెప్తాం. ఇతన్నే గ్రెగర్ మెండల్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. వైవిధ్యాలు ఎలా ఏర్పడతాయి, అవి ఏ విధంగా తర్వాత తరాలకు అందించబడతాయి తెలుసుకోవడం కోసం 1857వ సంవత్సరంలో గ్రెగర్ జోహన్ మెండల్ పరిశోధనలు ప్రారంభించాడనమాట. ఈయన ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి ఒక మత గురువు. ఈయన తన ప్రయోగాలు చేయడానికి ప్రయోగశాలను లేదా విశ్వవిద్యాలయాన్ని ఎన్నుకోలేదు. తన చర్చి తోటలోనే తన ప్రయోగాలు చేస్తుండేవాడు. ఇతను ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి ఒక మత గురువు కాబట్టి ఏదైతే చర్చి ఉంటుందో చర్చి విస్తీర్ణంలోనే అంటే చుట్టుపక్కల ఉన్న తోటలోనే ప్రయోగాలు చేశాడు. 7 సంవత్సరాల కృషి చేసి తన సుదీర్ఘ ప్రయోగాల సమాచారాన్ని, పరిశోధనా సారాన్ని క్షుణ్ణంగా వివరిస్తూ వ్యాసంగా రాసి ప్రచురించాడు. అంటే 7 సంవత్సరాల పాటు చేసిన ప్రయోగాల ఫలితాల్ని మనకి ఇవ్వడం జరిగింది. మెండల్ అనేక మొక్కలను పరిశీలించిన తరువాత బఠానీ మొక్కల ప్రయోగాలకు చాలా అనుకూలమని నిర్ధారణకు వచ్చాడు. తాను పరిశీలించిన అంశాలను గురించి తనను తానే ప్రశ్నించుకునేవాడు. ఆ తర్వాత ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని ప్రయోగాలు చేయడం ద్వారా తన ప్రశ్నలకు సమాధానాలు పొందాలని నిర్ణయించుకునేవాడు. అంటే ఒక ప్రయోగం చేసే ముందు తను ఎలాంటి రిజల్ట్స్ రావాలనుకుంటున్నాడు, ఎందుకు చేయాలనుకో తనకు తానే ప్రశ్నించుకొని ఆ ప్రశ్నలకు సమాధానాల కోసం ప్రయోగాలు చేసేవాడు అనమాట. ఈయన తన ప్రయోగాలకు ఎంచుకున్న మొక్క బఠానీ. అందుకు గాను 34 రకాలకు చెందిన 10,000 బఠానీ మొక్కలను అధ్యయనం చేశాడు. ఇక్కడ క్వశ్చన్ అండి, మెండల్ తను బఠానీ మొక్కల్లో ఎన్ని రకాల మొక్కలను తీసుకున్నాడు అంటే 34 రకాలు. ఎన్ని మొక్కలను తీసుకున్నాడంటే 10,000 మొక్కలను తీసుకున్నాడు. అయితే బఠానీ మొక్కలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక మొక్క ఎన్నో లక్షణాల్లో మిగతా వాటిన్నిటికంటే వేరుగా ఉండడాన్ని మెండల్ గుర్తించాడు. అంటే బఠానీ మొక్కలు ఎందుకు తీసుకోవడం జరిగింది అంటే మనం ఏదైతే లక్షణాలు మనం పోల్చడానికి తీసుకుంటున్నామో మొక్కకి ఆ లక్షణాలు క్లియర్గా మనకి డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. కొన్ని మొక్కలు పొడవుగా ఉంటాయి, కొన్ని పొట్టిగా ఉన్నాయి, కొన్ని గుండ్రటి పసుపు రంగు విత్తనాలు కలిగి ఉంటే మరికొన్ని ముడతలు పడి ఆకుపచ్చగా ఉండే విత్తనాలు కలిగి ఉన్నాయి. మెండల్ మొత్తంగా ఎన్ని లక్షణాలు తీసుకున్నాడు అని ప్రశ్న అడుగుతాడు. 7 జతల వ్యతిరేక లక్షణాలు గల బఠానీ మొక్కలు తీసుకున్నాడు. అవి ఏంటో చూద్దామండి ఒకసారి. ఆ 7 రకాలు కూడా మనకి ఇంపార్టెంటే. క్రింది వాటిలో ఏది తీసుకోలేదని అడుగుతాడు.
పుష్పం రంగు అండి. పుష్పాలు లేత నీలం రంగులోను తెలుపు రంగులోను ఉంటాయి. ఒకటోది. రెండు విభిన్న లక్షణాలు తీసుకున్నాడు. పుష్పం ఉండే స్థానం. పుష్పాలు సాధారణంగా గ్రీవస్థం లేదా శిఖరస్థంలో ఉంటాయని మనకు తెలుసు. గ్రీవస్థం అయితే కాండం చివరిలో ఉంటాయి, వాటిని తీసుకున్నాడు. లేదా గ్రీవాలలో శిఖరస్థం అయితే అంటే కొమ్మల చివరిలో ఉండేటటువంటి అనమాట. అంటే కొమ్మల మీద ఉండే గుత్తులు ఉండేటటువంటి మొక్కలు తీసుకున్నాడు. అలాగే చిగురు మీద ఉండేటటువంటి పుష్పాల గుత్తులు ఉండేటటువంటి మొక్కలను తీసుకున్నాడు. ఇక విత్తనం రంగు చూద్దామండి. పసుపు లేదా ఆకుపచ్చ రంగు. ఇక విత్తనం ఆకారం. కొన్ని గుండ్రంగా ఉన్నాయి, కొన్ని ముడతలుగా ఉన్నాయి. కాయ ఆకారం అంటే మనం బఠానీ తీసుకునేటప్పుడు అది చిక్కుడుకాయలాగా పొడవుగా మనకి కప్పబడి ఉంటుందన్నమాట. పూర్తిగా ఏర్పడిన కాయ నిండుగా నునుపుగా ఉంటుందండి. ఓకేనా, ఇది ఒకటో రకం. ఇక రెండోది బాగా ముడతలు పడిపోయినటువంటి కాయ రకం. అంటే ఇక్కడ చూడండి, ఒక్కొక్క లక్షణాంశం జత మీకు గుర్తుపెట్టుకోవాలి. పుష్పం రంగు లేత నీలమా తెలుపా, ఉండే స్థానం చిగురులో ఉందా కొమ్మల్లో ఉందా, విత్తనం రంగు పసుపుగా ఉందా ఆకుపచ్చలో ఉందా, విత్తనం ఆకారం ముడతలుగా ఉందా రౌండ్గా ఉందా, కాయ ఆకారం నునుపుగా ఉందా ముడతలు పడి ఉందా, కాయ రంగు. అపరిపక్వ ఫలాలు పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉంటాయి, పరిపక్వ ఫలాలు మాత్రం పసుపు రంగులో ఉంటాయి. అంటే పూర్తిగా పండనటువంటి అంటే ముదరినటువంటి కాయ తీసుకుంటే మనకి ఆకుపచ్చ రంగులో ఉంటుంది, కానీ బాగా పక్వానికి వచ్చిన కాయ అయితే మనకి పసుపు రంగులో ఉంటుంది. ఈ కాయ రంగు కూడా తీసుకున్నారు. చివరిది కాండం పొడవు. ఒకే విధమైన వాతావరణంలో పెంచినప్పటికీ కొన్ని మొక్కలు కాండం పొడవుగా 6 నుండి 7 అడుగులు, కొన్ని మొక్కలు కాండం పొట్టిగా సుమారు 30 నుండి 1.5 అడుగులో పెరిగేవన్నమాట. ఈ 7 విభిన్న లక్షణాంశాలను తీసుకొని తన ప్రయోగాలు చేశాడనమాట. మరి వాటికి సంబంధించి మీరు చూడవచ్చు ఇక్కడ F2 తరం అనేది శాతం అవుతుంది. ఈ శాతాలనే మనం చెబుతాం. ముందు పుష్పం రంగు, లేత నీలము, అలాగే తెలుపు. ఇక్కడ మనకి లక్షణాల అంశాలు అనేవి మనకి ఈ బొమ్మలో మనకి F1 తరంకి సంబంధించిందండి. F1 తరం సంకరీకరణం అంటాం, అది మనం చర్చించుకోబోతున్నాం. అయితే లక్షణాలు అనేవి మనకి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి బహిర్గత లక్షణము, 2 అంతర్గత లక్షణము. మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటే దాన్ని బహిర్గత లక్షణం అంటాము, కానీ అంతర్గతంగా కొన్ని లక్షణాలు దాగి ఉంటాయి. 2-3 తరాల తర్వాత అవి బయటకు పడుతూ ఉంటాయి, వాటిని అంతర్గత లక్షణాలు అంటారు. పుష్పం ఉండే స్థానం చూడండి, శిఖరావస్థం, అలాగే గ్రీవాస్థం. విత్తనం రంగు పసుపు, అలాగే పచ్చ ఆకుపచ్చ. విత్తనం ఆకారం గుండ్రంగా లేదా ముడతలు. ఇక కాయ ఆకారం నునుపుగా ఉండడం, ముడతలు పడి ఉండడం. కాయ రంగు పసుపుగా ఉండడం, పచ్చగా ఉండడం. కాండం పొడవుగా ఉండడం, పొట్టిగా ఉండడం. ఇలా లక్షణాంశాలను తీసుకొని 7 జతల విభిన్న అంటే విజాతి అంటే పరస్పర వ్యతిరేక లక్షణాలు తీసుకొని తనైతే ప్రయోగాలు చేశారండి. ఇప్పుడు లోపలికి వెళ్దాం మనం. ఆరోగ్యవంతమైన మొక్కలను ఒకే మట్టిలో పెంచితే ఏది పొడవు ఏది పొట్టి రకాన్ని చెందుతుందో తెలుస్తుంది. ఈ లక్షణాన్ని పరిశీలించడం కోసం చేసే ప్రయోగాలు 6 నుండి 7 అడుగుల పొడవున్న మొక్కను 3/4 లేదా 30 లేదా 1.5 అడుగులు ఉండే పొట్టి మొక్కతో సంకరీకరణం జరుపుతారు. అంటే ఒక పెద్ద చెట్టుది అది తీసుకొని ఒక పొట్టి మొక్కతో సంకరీకరణం చేశారనమాట. జీవుల విశిష్ట లక్షణాలు, లక్షణాంశాలు చూడండి. విశిష్ట లక్షణాలు, లక్షణాంశాలు 2 ఉంటాయండి. క్యారెక్టర్స్ అండ్ ట్రైట్స్ అంట అనమాట. ఓకేనా, ఇవి బహిర్గతం అవుతాయి. ఎల్లప్పుడూ ఒకే లక్షణానికి కారణమైనటువంటి ఒక జత కారకాలు కలిగిన ఉంటాయని మెండెల్ పరికల్పనలు చేశాడు. అంటే జీవికి కొన్ని విశిష్ట లక్షణాలు మరియు లక్షణాంశాలు ఉంటాయి, అయితే ఎల్లప్పుడూ ఒక జత మాత్రమే బయటికి కనిపిస్తూ ఉంటాయి. వీటిని మనం ఏమంటాం, కారకాలు అంటాము అని చెప్పాడనమాట. అలాగే ప్రత్యేకతలను కలిగించే లక్షణాంశాలు ఒకే రకంగా కలిగి జీవులు వాని జనాభాలో ఇంకా చాలా ఉంటాయి కూడా మెండెల్ భావించాడనమాట. అంటే ఒక ప్రత్యేకతలను కలిగించే లక్షణాలు అంటే స్పెషల్గా వాటితో విభిన్నంగా ఉండేటటువంటి లక్షణాలు ఒకే రకంగా కలిగిన జీవులు వాటి జనాభాలో ఇంకా చాలా ఉంటాయి అని భావించాడు. అంటే జనాభాలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పాడు. అయితే ప్రస్తుతం ఆయా లక్షణాలను చూపించే బఠానీ మొక్కల జనకతరంలోనూ అదే లక్షణాలు తప్పక ఉంటాయని మెండెల్ ఊహించాడు. అంటే 2 లక్షణాలుగా తీసుకొచ్చామండి. ఉదాహరణకి పొట్టి మొక్క పొడ మొక్క తెచ్చి సంకరీకరణం చేసాం. అన్ఫార్చునేట్లీ వచ్చే విత్తనం అనేది మీకు ఎలా ఉండొచ్చు, పొట్టి మొక్కనివ్వచ్చు, కానీ అంతర్గతంలో పొడవు మోకకుండే లక్షణాలు దానిలో దాగి ఉంటాయి అని మెండెల్ ఊహించాడనమాట. అయితే విత్తనాలు లక్షణాంశాలు తప్పనిసరిగా వాటి జనకతరం నుండి పొంది ఉండవచ్చు. అంటే ఈ లక్షణాలను కూడా తమ మొదటి నుండి వస్తాయి, అంటే మొదటి తరం నుండి వస్తాయని చెప్పాడు. అయితే తను మొత్తం చేసినటువంటి
ప్రయోగాలు ఫలితాల గురించి ఒక లిస్టు రాశాడనమాట. అవి మనకి అవసరం. మెండల్ ఏ ప్రయోగం చేసినా దానికి సంబంధించిన అంశాలన్నింటినీ ఎప్పటికప్పుడు రాసి పెట్టుకునేవాడు. క్రింది అంశాలను పరిశీలిస్తే మెండల్ ఎన్ని ప్రయోగాలు నిర్వహించాడో, ఎన్ని ఫలదీకరణలు జరిపాడో, ఎన్ని మొక్కలపై ప్రయోగాలు చేశాడో మనం తెలుసుకోవచ్చు. మొదటి ప్రయోగం 15 మొక్కలు 60 ఫలదీకరణలు. రెండవ ప్రయోగం 10 మొక్కలు 58 ఫలదీకరణలు. మూడవ ప్రయోగం 10 మొక్కలు 35 ఫలదీకరణం. నాలుగవ ప్రయోగం 10 మొక్కలు 40 ఫలదీకరణాలు. ఐదవ ప్రయోగం 5 మొక్కలు 23 ఫలదీకరణలు. ఆరవ ప్రయోగం 10 మొక్కలు 34 ఫలదీకరణలు. ఇక చివరిగా 10 మొక్కలు 37 ఫలదీకరణలు చేశాడనమాట. అయితే ప్రతిసారి కూడా ఫలదీకరణాలు చేసేటప్పుడు ఏం చేసేవాడు, ఒక బఠానీ మొక్కని ఎందుకు ఎంపిక చేసుకున్నాడు అంటే స్పష్టమైన లక్షణాలు కలిగి ఉండటం. అంటే మనం ఈజీగా ఎటువంటి ఆధారాలు లేకుండా కంటితోనే గుర్తించగలం. ఇంకా కాకుండా బఠానీ ఏకవార్షిక మొక్క, అంటే సంవత్సరంలో ఒకసారి కాయ కాస్తుంది. సంకరీకరణ అనువుగా ఉంటుంది. ఈజీగా ఒక ఫలాన్ని, అంటే ఒక పుష్పాన్ని ఇంకో పుష్పాన్ని మనం ఈజీగా సంకరీకరణం చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఆత్మపరాగ సంపర్కం జరుగుతుంది, ఇంకా ద్విలింగ పుష్పాలను కూడా కలిగి ఉంటుంది. ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి మెండల్ తన ప్రయోగంలో బఠానీ మొక్కను ఎంచుకున్నాడు. ఒక ముఖ్య లక్షణాన్ని కొన్ని తరాల వరకు బహిర్గతం చేసే మొక్కలనే మెండల్ తన ప్రయోగాల కోసం ఎన్నుకునేవాడు. అలాంటి మొక్కలు ఆ లక్షణానికి శుద్ధ జాతిగా, ప్యూర్ బీడ్గా మెండల్ పేర్కొన్నాడు. అంటే ఒక మొక్కను తీసుకొని 4-5 తరాల వరకు ఆ మొక్క నుండి మనం విత్తనాలు తీసుకొని మొక్కను చేసినా చివరిలో వచ్చే విత్తనాలు అనేవి మళ్ళీ మొదటి తరానికి చెందినట్టుగానే ఉన్నాయనుకోండి, అటువంటి బ్రీడ్ని మనం ఏమని పిలుస్తాం, ప్యూర్ బ్రీడ్ అంటాం, శుద్ధ జాతి అంటాం. అంటే ఎన్ని తరాలు మార్చినా మొదటి తరం లక్షణాలనే అవి చూపిస్తూ ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి బఠానీ విత్తనాలు నునుపు లేదా ఆకుపచ్చ రంగులో మాత్రం ఉంటాయి కాబట్టి మన సౌలభ్యం కోసం ఈ లక్షణాలను పసుపు వైతోనూ ఆకుపచ్చ స్మాల్ వైతోనూ సూచిస్తాం. పరస్పర వ్యతిరేక లక్షణాలు కలిగి ఉండి శుద్ధ జాతికి చెందిన మొక్కలను మెండల్ ఎంచుకున్నాడు. వాటి మధ్య పరపరాగ సంపర్కం జరపడం ద్వారా ప్రయోగాలు నిర్వహించాడు. అంటే ఇక్కడ మనకు చూడండి, బయటికి కనిపించేది క్యాపిటల్ వైతోనూ, అంటే పసుపు లక్షణాన్ని, ఆకుపచ్చ లక్షణాన్ని స్మాల్ వైతో రాస్తా అనమాట. సో ఇందులో ఎలా అవుతుందనేది మనం చూద్దాం. బఠానీ ఏకవర్షం మొక్క, ఇది తన జీవిత చక్రాన్ని 1 సంవత్సరంలో పూర్తి చేస్తుంది. ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో బఠానీ సులభంగా పెరగగలదు. అయితే దీని చరిత్ర చూసుకుంటే క్రీస్తుపూర్వం 2000 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్లో బఠానీ ఉన్నట్లు చరిత్రకారులు ఆధారాలున్నాయి. క్రీస్తుపూర్వం 2250 1750 మధ్యలో హరప్ప, ప్రస్తుతం పాకిస్తాన్ వాయుదేశం ప్రాంతంలో బఠానీలు పండించినట్లు రుజువులున్నాయి. అలాగే గంగానది పరివాహక ప్రాంతంలో దక్షిణ భారతదేశంలో బఠానీ పంట పండించేవారు. మరి బఠానీకి ఉన్నటువంటి పోషకాలు చూద్దాం. ఇందులో విటమిన్ ఏ, సి, ఈ, కే మరియు బి కాంప్లెక్స్లు, కాల్షియం, ఫ్లోరియం, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, సల్ఫర్, జింకు లవణాలు కూడా ఇందులో ఉంటాయి. అంటే ఇది వీలైనంత ఎక్కువ పోషకాలను అందించేటటువంటి ఆహార పదార్థం చెప్పవచ్చు. ఇక మొదటి పరికల్పన చూద్దాం. మెండల్ అతి జాగ్రత్తగా శుద్ధ జాతులను మాత్రమే ప్రయోగాల కోసం ఎన్నుకున్నాడు. ఎందుకంటే మళ్ళీ ఫలితాలు అనేవి మనం అనుకున్న దానికి విభిన్నంగా వస్తాయి, ప్రమాదం ఉందని. ప్రతి బఠానీ మొక్క ప్రత్యేక లక్షణానికి 2 కారకాలుగా కలిగి ఉండేది. ఇలా లక్షణాన్ని కలిగించడానికి కారణమైన దాన్ని కారకం లేదా ఫ్యాక్టర్ లేదా ట్రైట్ అంటామన్నమాట. అంటే మనం ఇప్పుడు మొదటి తరం తీసుకునేటప్పుడు ఏం చేస్తాం, గత 6-7 తరాల నుండి పొడవుగా ఉండే మొక్కని తీసుకున్నాం, లేదా గత 6-7 తరాల నుండి ఏదైతే ఉందో పుష్పాలు అనేవి కొమ్మల మీద ఉండేటటువంటి మొక్కను తీసుకున్నాం. అలాగే విభిన్న జాతులు ఉండే మొక్కల్ని మనం శుద్ధమైనటువంటి మొక్కల్ని తీసుకున్నాం. అది ఏదైతే కారకం ఉందో ఆ కారకాన్ని మనం ట్రైట్ అని పిలుస్తాం. అంటే ఏంటి, ఈ మొక్కలు అనేవి కాండం మీదే పుష్పాలను ఇస్తాయి. సో ఇక్కడ కారకం కాండాల మీద పుష్పాలు. ఇలా ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని కలిగించిన కారకాన్ని తీసుకొని ఆయన ప్రయోగాలు చేశాడు. మన ఉదాహరణతో తీసుకున్న పసుపు, ఆకుపచ్చ బఠానీలు శుద్ధమైన జనకతరం పసుపు రంగు లక్షణాన్ని కలిగించే 2 కారకాలు ఒకే రకానికి చెందినవి ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు బఠానీ మొక్కలు తీసుకున్నాం అనుకోండి, ఇది బఠానీ మొక్క అని మనకు తెలుసు, 2 కూడా శుద్ధమైనవి. ఒకటి పసుపు రకాన్నే ఇస్తుంది, ఇంకోటి ఆకుపచ్చ రకాన్నే ఇస్తుంది. ఇప్పుడు ఈ 2 లక్షణాలని మనం ఏం చెప్తాం, 2 కారకాలుగా తీసుకొని వాటిని మనం ఏం చేస్తాం, ఫలదీకరణ చేస్తాం అనమాట. అంటే శుద్ధ జాతి జనకతరం పసుపు రంగు విత్తనాలను ఉత్పత్తి చేస్తుందంటే దానిలో 2 కారకాలు ఒకే రకానికి చెందినవిగా ఉంటాయి. వాటిని మనం YY అని పిలుద్దాం. మరొక శుద్ధ జాతి ఆకుపచ్చ రంగు విత్తనాల నుండి ఉత్పత్తి చేస్తుంటే దాంట్లో ఉండే 2 కారకాలు ఒకే రకానికి